హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఫ్రెండ్స్ అందరినీ కలిసాం కదండి వైజాగ్లో అండి. మొన్న వీడియో పెట్టాను కదా, అప్పుడే మేము పక్కనే ఉన్న ముగ్ధా షోరూమ్కి వెళ్ళామండి. ఇక్కడ అన్నీ కాస్ట్లీ ఉంటాయేమో బాబోయ్ ఎందుకు అనుకున్నాము. చూద్దాం అని అంటే మా ఫ్రెండ్స్ అందరూ సరదాగా వెళ్ళామన్నమాట. అందరూ ఒకటే మాట అండి, భాగ్య కూడా ఉపయోగపడుద్ది, దానికి వీడియో వస్తుంది అని చెప్పని అలా అనుకుంటూ వెళ్ళామండి. లోపలికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి దర్శనం చూడండి, ఎంత బాగున్నారో స్వామి. అయితే ఆయన మెడలో చూసారా వట్టివేళ్ళ మాలటండి, ఎంత చక్కగా న్యాచురల్గా చాలా బాగుంది కదా, వెరైటీగా అనిపించింది నాకు. నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుందండి. వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. లోపలైతే అన్నీ కూడా బ్రైడల్ వేర్ ఉన్నాయండి, చాలా కాస్ట్లీలోనే ఉన్నాయి అన్నీ. కింద ఎక్కువ అనమాట, కొంచెం ఎక్కువ కాస్ట్లీవి కింద ఉన్నాయి. తర్వాత మీరు పై ఫ్లోర్కి వెళ్ళండి మేడం, అక్కడ బాగుంటాయని చెప్పారు. అంటే మా ఫ్రెండ్ మంగళగిరి కాటన్ శారీస్ అడిగిందండి. షాప్ అయితే చాలా పెద్దదండి. అయితే మంగళగిరి కాటన్ శారీస్ అంటే పైకి వెళ్ళమని చెప్పారనమాట. అందుకని అదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ పైకి వెళ్ళిపోతున్నారు. నేను వెనకాల నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్నానండి. చూసారా పట్టు చీరలు అవి చూస్తూ, ఈ గోడల మీద అమ్మవారి బొమ్మలు, లక్ష్మీదేవి అవి చాలా బాగుందండి. షాప్ లాగా లేదులేండి, ఒక అంటే ఓల్డ్ మనకేమంటారు ఇత్తడి విగ్రహాలు ఉంటాయి ఆ టైప్లో ఉందన్నమాట అమ్మవారి విగ్రహాలు అవిను. షాప్ అయితే ఇదండి, పట్టు చీరలు అనమాట ఇవన్నీ, చాలా పెద్దదిగా ఉంది. పైకి వెళ్ళిన తర్వాత లుక్ ఇదండి. లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయాం అనమాట. ఇగోండి చీరలు ఇలా పెట్టగానే మన ఆడవాళ్ళకి ఏముంది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చూడడానికి రెడీ అయిపోయారండి. కాస్ట్లు కూడా వాటి మీదే ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించిందండి నాకు. ముగ్ధా షోరూమ్ అనగానే షోరూమ్ తగ్గట్టే కొంచెం కాస్ట్ అనిపించింది అనమాట. కాకపోతే శారీస్ అన్నీ బాగున్నాయి. ఈలోపు మా అన్నపూర్ణ, మా ఫ్రెండ్స్లో అన్నపూర్ణ అని చెప్పాను కదండి, తనంది 1500 ఏమైనా ఉన్నాయేమో చూడండి అడగండి అని చెప్పింది. ఇవిగోండి ఇవన్నీ కూడా వర్క్ శారీస్ అండి. ఏంటి ఏమే అని అనుకుంటున్నారా? మా చిన్నప్పుడు అంతేనండి, ఫ్రెండ్స్ అందరు కూడా ఏమే అనుకునేవాళ్ళం అన్నమాట. అదే అలవాటు ఇప్పటికీ కూడా అండి. ఇప్పటి పిల్లల్లో అలా అనుకుంటున్నారో లేదో కూడా నాకు తెలీదు. మా షాపింగ్ ప్లస్ మా చిన్ననాటి స్నేహం చూడాలి మీరు. ఇంతలో మా లక్ష్మి ఒక జోక్ వేసిందండి, ముగ్ధాలో చీరలు బాగున్నాయని చెప్పవే నీ వీడియోలో, అందరూ వచ్చేస్తారు చీరలు కొనడానికి అని. భలే నవ్వుకున్నామండి సరదాగా. ఇలా అనమాట, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ. చీరలు అంటే మా ఫ్రెండ్స్లో ఒకళ్ళిద్దరు షాపింగ్ కూడా చేశారండి. ఇవన్నీ కూడా చాలా పట్టు చీరల్లాగా మెరిసిపోతున్నాయండి చూడడానికి. ఎంత పడుతుందండి ఇది? 12:30. క్లాత్ ఏంటండి అది? ఇది సాఫ్ట్ సిల్క్ వస్తుందా? ఆరెంజ్ గ్రీన్. కాదు, మీరేదో అన్నారు మంగళగిరి కాటన్ లేదా? విశాలాక్షి అడిగింది మంగళగిరి కాటన్. చూద్దాం. ఇది 960. క్లాత్ ఏంటండి అది? లెనిన్ కాటన్. మనకి లైట్ వెయిట్ వస్తుంది, ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్, చాలా రిచ్ లుక్ వస్తుంది. లైట్ వెయిట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఉందండి ఇది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చాను. శారీ అంతా గోల్డ్ బుట్ట, ఫ్యాన్సీ బెనారస్. అవును, మునియా బార్డర్ వచ్చి పైతాని బార్డర్ మునియా బార్డరా? పైతాని పళ్ళు. ఓకే. ఇది షిబోరి అండి, షిబోరి ప్రింట్, బ్లాక్. బాతిక్ వేరు కదా మేడం, బాతిక్ వేరేలా వస్తుంది కదా. బాతిక్ వేరేలా వస్తుంది, షిబోరి కూడా అంటారు కదా. ఇది కూడా అదే మోడల్ మేడం. ఇప్పుడు మీరు కనకాంబరం కలర్ చూపించారు కదా, గంధం కలర్ స్నఫ్ మిక్స్డ్. బ్లౌజ్ ఏమొస్తుంది మేడం? ఇవన్నీ మనకి 1000-1500 లోపే. 1000-1500. బాగల్పూరి అండి. బాగుంది కలర్, అంటే ఇది ఇట్లా కాంబినేషన్ ఇస్తున్నాడు ఇప్పుడు, గోల్డ్ స్పాట్కి కలర్ ఇస్తున్నాడు రీసెంట్గా. బాగల్పూరి అండి, అది కూడా బాగల్పూరియేనా? చిలకాకు పచ్చకి మీరు లైట్ వెయిటా మేడం ఇది? ఇందులో కలర్స్ చూపించండి. పళ్ళు మేడం ఆ చారలేనా? అట్లా. బ్లౌజ్ ఏమొస్తుందండి?
బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, అదే రెడ్ గ్రీన్ కాంబినేషన్ కదా. మెరూన్ కాకపోతే ఇది బోర్డర్ డిజైన్. ఇది ప్రింట్ కదా మేడం, ఉంటుందంటారా ఇది? ప్రింట్ కాదు ఆ, మామూలుగా పెయింట్ లాగా ఉంది కదా. హిమ్మింగ్ వర్క్ అంటే వర్క్ అంటే ఇది థ్రెడ్ కాదు కదా మేడం, ఇది దీంతో చేస్తారు. అన్నీ ఓపెన్ చేయకండి, మేము బాగుంది అన్నది మీరు చేద్దరు కానీ. ఇది హాఫ్ అండ్ హాఫ్ జెరీ హాఫ్ అండ్ హాఫ్, సగం వరకు. ఇది బ్లూ, బ్లూ కూడా బాగానే ఉంది. ఇది దీనికి ఉల్లిపొట్టు వచ్చింది కాంబినేషన్. ఇది ఏంటన్నారు మేడం క్లాత్? ఇది బాగల్పూరి కాటన్ కలర్స్. ఇది ఏదో పెయింట్ అంటారు కదా, ఇది పట్టు స్టైల్ అంటారు. ఈ పట్టు స్టైల్ పట్టు స్టైల్, బ్లాక్ రెడ్ కాంబినేషన్. మీకు ఇందులో ఏదైనా బాగా నచ్చితే ఉంచుదాం. ఓపెన్ చేయకండి మేడం, అన్నీ వద్దు, మేము అడిగింది ఓపెన్ చేద్దరు కానీ మళ్ళీ మీరు. బాగల్పూరి అంటే ఇది కాస్ట్ ఎంత వచ్చింది మేడం? 13 అన్నారు. 13. ఇది ఎవర్ గ్రీన్ కలర్, ఇది కామన్ కలర్. బాగుంటుంది ఇది. ఇది లుక్ బాగుంటుంది కడితే. ఇప్పుడు అందరు ఇవే. జరీ వర్క్ అంట, ఇది 900 వస్తుంది జరీ వర్క్లో. కానీ ఇది మెత్తగా ఉంది క్లాత్, అయితే చక్కగా కంఫర్ట్గా ఉంది. ఇది కూడా ప్లెయిన్ వచ్చింది. ఇది కూడా 900, కానీ బ్లూ ప్లెయిన్. పళ్ళు ఓన్లీ చార్లు వచ్చాయి, జరీ. ఇది కూడా అంతే 900. ఇదా? ఇది ఎంత వచ్చింది? ఉండండి మేడం ఒకసారి. 1270. ఇదేంటంటారు మేడం శారీ? ఇది లెనిన్ కాటనే, మనకి కలంకారీ పళ్ళు. లెనిన్ కాటన్లో కలంకారీ పళ్ళు. ఓకే. బ్లౌజ్ బ్లౌజ్ అది వస్తుందా? శారీ అంతా మొత్తం ఇలా గడి వచ్చి కింద కలంకారీ బార్డర్. ఓకే. కలంకారీ బోర్డర్. పళ్ళు రిచ్గా వస్తుంది. మనం తీసాం కదా బ్లాక్. కాటన్లో ఈ మోడల్ వస్తున్నాయి కదా, అట్లా ఉంది ఇది. అదే మేడం. ముగ్దాకి వచ్చి ఇక్కడ శారీస్ చూస్తున్నారండి. ఎన్ని కొంటారో తెలీదు, నాకు తలా ఒకటి కొంటా అన్నారు, చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ తలా వచ్చారో నాకు కొనిపెడతా అన్నారండి. ఇందులో ఏదో సెలెక్ట్ చేసుకోమన్నారు, అందుకే చూస్తున్నాను నేను. అది బాగుంది, ఆ శారీ చాలా బాగుంది. ఇది బాగుంది, పైది చాలా బాగుంది. పైది చాలా బాగుంది. ఇది 11 చూడది. చేస్తున్నానే, ఇవన్నీ మన గ్రూప్ లో పెడతా. పార్వతి సైలెంట్ గా కూర్చున్న పార్వతి. అయ్యో పదండి బాబు. శారీ విశాలాక్షి నిజంగానే బాగుంది. ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్. వదిలేయడం ఎందుకే, ఇంకోటి తీసుకుంటది. నేను వీటి తిరగవే విశాలాక్షి, నీ ఫేస్ కూడా పడాలి కదా, అది న్యాచురల్గా తీయమండి. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. లక్ష్మి, శ్యామల, అన్నపూర్ణ, హేమలత, విశాలాక్షి, నేను, ఇలా అనమాట. మేమందరం సరదాగా సందడిగా వెళ్ళి కొంత షాపింగ్ కూడా చేసామండి. పార్వతి అందరం కలిసి ఎంత సందడిగా ఉన్నామండి, ఎంత సంతోషంగా అంటే మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చేసేయండి. ఓ పక్క షాపింగ్ చేస్తూ కూడా మధ్య మధ్యలో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా చాలా సందడిగా గడిపేశామండి. మీరు కూడా ఇలా చూస్తుంటే మీకు కూడా మీ చిన్ననాటి స్నేహితులు గుర్తొస్తున్నారా? నా కామెంట్లో తెలియచేయండి. అసలు మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఎలా ఉందో చెప్పండి. మా ఫ్రెండ్స్ సందడి నవ్వులు ఎంత హ్యాపీగా గడిపేసామండి. చాన్నాళ్ళ తర్వాత, అంటే దాదాపు మేము 40 ఏళ్ల తర్వాత మళ్ళీ అందరం కలుసుకున్నాం అనమాట. అందుకనే మా సంతోషం మా అందరి మొహాల్లో తెలుస్తూ ఉంటుంది మీకు. కబుర్లు, జోకులు, మధ్యలో నేను కూడా జోకేసాను చూసారా, అందరూ నాకు చేరకుంటారు అని. ఒక్కసారిగా నవ్వేశారు మా ఫ్రెండ్స్ అంతా కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.